మీరు ఇందాక డీమ్యాట్ అకౌంట్ కూడా అన్నారు. అవును. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీనేమో మనం షేర్స్ లిస్ట్ అయ్యి అది మనం ఆ లావాదేవీలు చేస్తున్నాం. ఆ లావాదేవీలు చేయడానికి అసలు మనకు కావాల్సింది ఏంటి, మన అర్హత ఏంటి, మనకి ఎంత స్తోమత ఉండాలి, దాంట్లోంచి మంచా కాదా, ఈ టాపిక్ కొంచెం. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేయాలనంటే మీకు మైనర్ అకౌంట్ ఉంటుంది. మైనర్ అకౌంట్ అంటే యాక్చువల్గా సార్ చాలా వరకు చేయరు, అంటే మేజర్ నేను చెప్తున్నది 18 మైనర్ అంటే ఓకే 18 ఇయర్స్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వాలి అని అంటే డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డీమ్యాట్ అండ్ ట్రేడింగ్. ఓకే. డీమ్యాట్ అకౌంట్ అంటే ఇప్పుడు మీరు బ్యాంక్లో అమౌంట్ ఏ విధంగా అయితే ఉంచుకుంటారో అలా షేర్ ఉంచుకోవడానికి ఉపయోగపడే అకౌంట్ డీమ్యాట్ అకౌంట్. ఓకే. సేవింగ్స్ అకౌంట్ లాగా. సేవింగ్స్ షేర్స్ ఓన్లీ, షేర్స్ సెక్యూరిటీస్, బాండ్స్, షేర్స్ ఇలాంటివన్నీ కూడా డీమ్యాట్ లో మీరు ఉంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడంతా కూడా మీకు ఎలక్ట్రానిక్ ఫార్మేట్ ఉంది కనుక డైరెక్ట్ గా మీరు డీమ్యాట్ అకౌంట్ లో ఉంచడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏదైనా ఐపీఓ అప్లై చేయాలనుకున్నారు, ఫస్ట్ మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే మీరు అప్లై చేసిన తర్వాత ఆ షేర్స్ అనేవి మీకు అలాట్ అవ్వాలంటే డీమ్యాట్ అకౌంట్ కే ఫస్ట్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఈ డీమ్యాట్ అకౌంట్ లో మీరు ఉండేది మీరు క్యాష్ చేయాలంటే లిక్విడేట్ చేయాలి అని అంటే దానికి ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ గా ఉండాలి. సో 2 సెపరేట్ అకౌంట్లు ఉండాలి. ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్.